హైదరాబాద్లో భూ ఆక్రమణల వెనుక చాలా మంది పెద్దవాళ్లు ఉన్నారని, వారు తప్పించుకోవడానికి పేదలను బుల్డోజర్ల ముందు పెడుతున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. పేదల ముందు హైడ్రాను బూచిగా చూపెడుతూ ఆక్రమణలకు పాల్పడే ప్రయత్నాలు సాగుతున్నాయని వ్యాఖ్యానించారు. హైడ్రా ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బతుకమ్మ కుంట వద్ద విద్యార్థులు, స్థానిక ప్రజలు నిర్వహించిన మానవహారంలో పాల్గొన్న రంగనాథ్ హైడ్రా వచ్చాక 30,000 కోట్ల విలువైన 500 ఎకరాల భూములను పరిరక్షించినట్లు వివరించారు. ఓవైసీ కళాశాల విషయంలో హైడ్రా విధానాన్ని ఇప్పటికే ప్రకటించామన్న రంగనాథ్ ఏ వర్గానికి చెందిన కళాశాలైనా ఒకటే నిబంధన వర్తిస్తుందన్నారు. హైదరాబాద్లో హైడ్రా పనితీరుని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ సమర్థించారు. ఎన్నో మంచి చెడు అనుభవాలు ఎదుర్కొంటూ ఏడాది పూర్తి చేసుకున్నామన్న రంగనాథ్ చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాల్లోని ఆక్రమణలు తొలగించి 500 ఎకరాల భూములను పరిరక్షించినట్లు వెల్లడించారు. వాటి విలువ సుమారు 30,000 కోట్లు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ దిశానిర్దేశం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తున్న హైడ్రా విపత్తుల నిర్వహణపై పక్కా ప్రణాళికతో ముందుకెళుతోందన్నారు. హైడ్రా ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అంబర్పేట్లోని బతుకమ్మ కుంట వద్ద పలు పాఠశాలల విద్యార్థులు, సమీప కాలనీల ప్రజలతో నిర్వహించిన మానవహారంలో హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, కాంగ్రెస్ నేత వీహెచ్తో కలిసి రంగనాథ్ పాల్గొని చిన్నారులను అభినందించారు. హైడ్రా ఏడాది ప్రగతిని వివరించిన రంగనాథ్ ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, నాలాలను రక్షించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. న్యాయపర సవాళ్లు అధిగమిస్తూ ప్రభుత్వ భూములు కాపాడుతున్నట్లు వివరించారు. చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చడమే కాదు, ఆ చెరువుల్ని పునరుద్ధరించడం సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని పేర్కొన్నారు. రహదారులపై నీరు నిలవకుండా చెరువుల్లోకి మళ్లిస్తున్నట్లు తెలిపారు. We pledge to protect and restore this lake, ensuring its health, and we participate in the conservation efforts, reduce pollution. కూల్చివేతల విషయంలో హైడ్రాకు నిర్దిష్టమైన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సూచించిందని రంగనాథ్ తెలిపారు. హైడ్రా రాకముందు నిర్మించుకున్న ఇళ్లకి మినహాయింపు ఇచ్చామని, అయినా హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పార్కును తీసామనుకోండి, పార్కును తీస్తే అక్కడ ఎకరా ల్యాండ్ ఉంటుంది, దాని వాల్యూ 30-40 కోట్లు ఉంటుంది. దాంట్లో ఉండేది ఒక షెడ్ ఉండి ఒక లెవర్నో పెట్టి ఒక వాచ్మెన్ గానే ఎవరినో పెడతారు. దాని వెనకాల ఉండేవాళ్ళు వేరే పెద్దవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇది ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయో, ఎవరైతే కనుక ఈ భూమిలో వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయో వాళ్ళు దీన్ని మిస్ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లటం, అంటే ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి వాళ్ళని ఎవరిని ముందు పెట్టి బుల్డోజర్ ముందు పెట్టేసి చేయటం, ఇట్లాంటివన్నీ చూసాం మనం. మేము 500 ఎకరాలు అంటే ఎకరాల్లో వచ్చిందంటే ఎవరిది వస్తుంది? అది ఎకరాల్లో ఒక ఎకరా పార్క్ అంటే ఎవడు స్వాధీనంలో ఉంటుంది? 30-40 కోట్లు ఎవడు స్వాధీనంలో పెట్టుకుంటాడు? సో ఇవన్నీ చూస్తే కనుక మనం అర్థం కావాలి, మేము స్వాధీనం చేసుకున్న ఆస్తులు బట్టే మీకు అర్థం కావాలన్నమాట. మిస్ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నుంచి కూడా హైడ్రా మీద తీసుకెళ్ళటం జరుగుతూ వస్తుంది. సో ఎప్పుడైతే కనుక హైడ్రా స్టార్ట్ చేసినప్పుడు మూసీకి సంబంధం లేకుండా కానీ మూసీకి మాకు ఇది చేయటం, అండ్ అట్లానే పేదల మీదకి వెళ్తున్నారు అని చెప్పడం. నగరంలో 140 చెరువులకు మాత్రమే తుది నోటిఫికేషన్ జారీ చేసినట్లు రంగనాథ్ వివరించారు. సల్కం చెరువు నోటిఫికేషన్ ప్రాసెస్లో ఉండగానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓవైసీ కళాశాల విషయంలో హైడ్రా స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించిందని, సామాజిక కోణంలోనే హైడ్రా పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. మైలార్దేవరపల్లి అక్కడ దాని దగ్గర ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, ఫుట్పాత్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ పేదవాళ్ళే అవి తీయాలని ఎవరు అడిగినప్పుడు లేదు, హైడ్రా ఒక సామాజిక కోణంతో పనిచేస్తుందని చెప్తూ దాంట్లో భాగంగా కూడా వేరే స్కూల్స్ దగ్గర కానీ లేదా ఇట్లా కాలేజ్ దగ్గర వచ్చినప్పుడు ఈ ఓవైసీ కాలేజ్ కూడా మీరు చూస్తే కనుక 2015-16 ఈ కాలేజ్ నిర్మాణం జరిగింది. నిర్మాణం అయిన తర్వాత ఆ పక్కన కాలనీ కూడా వచ్చింది, ఒక ఎంఎం కాలనీ వచ్చింది, ఈ కాలేజ్ కూడా అయింది. ఆ సూరం చెరువు ఏదైతే ఫాతిమా కాలేజ్ ఉందో అలా ఇంకా 550-600 చెరువులు ఉన్నాయన్నమాట సిటీలో. అంటే దాదాపు 80% చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది, ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు. ఫైనల్ నోటిఫికేషన్ అయింది కేవలం ఒక 140 చెరువులకే. మిగతా దాదాపు 550 చెరువులకు అసలు నోటిఫికేషన్ ఇవ్వలేదు. అంటే ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది, అది కూడా 10-15 నెలల క్రితం అయింది. ఇంతవరకు మళ్ళీ దాని కాలేదు. ఇంకో 100-200 చెరువులకు అసలు ఇంతవరకు నోటిఫికేషన్ కూడా లేదు. అసలు ఎక్కడ కూడా ఏ ప్రిలిమినరీ లేదు, ఫైనల్ లేదు. సో ముందు నోటిఫికేషనే కాలేదు, అంటే ప్రాసెసే కంప్లీట్ కాలేదు. కంప్లీట్ కాకుండా మనం దీని మీద ఎవరికి వాళ్ళు దోచినట్టు వాళ్ళు మాట్లాడటం, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఇవన్నీ చెప్తున్నారు. నోటిఫికేషన్స్ ఎందుకు పర్టికులర్ ఒక కాలేజ్ ఒక స్కూల్ గురించి ఎందుకు అడుగుతున్నారు? ఎవరి ఇంట్రెస్ట్లు ఏంటి అనేది అన్నిటికీ ఒకటే రూల్ అప్లై చేయాలి. అది హిందువులదైనా, ముస్లిమ్స్దైనా, సిక్కులదైనా, ఎవరైనా మతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఒక స్ట్రక్చర్కి ఏదైతే ఉందో అదే అప్లై చేయాలి. దాంట్లో సామాజిక కోణం చూడాలి, పేదవాళ్ళది ఉంటే కనుక పేదవాళ్ళది చూడాలి. సో ఇప్పుడు FTL ఉంది కదా అని చెప్పి పేదవాళ్ళు ఇల్లు కొలగొడదామా? కాదు కదా. సో తప్పకుండా ఆలోచన చేయాలి. అది ఎప్పుడు హైడ్రా అనేది మొన్న వచ్చిన సంస్థ, ఒక సంవత్సరం క్రితం. అంతకుముందు కట్టిన వాటిలన్నింటినీ కూడా ఒకే రూల్ పెట్టాలంటే కాదు కదా. ప్రస్తుతం 6 చెరువులను హైడ్రా అభివృద్ధి చేస్తోందని, రానున్న రోజుల్లో మరో 20 తటాకాలకి పునరుజ్జీవం కల్పించేలా చర్యలు చేపట్టినట్లు రంగనాథ్ వివరించారు.